జెన్ జీ అండ్ జనరేషన్ ఎక్స్, ఈ రెండు జనరేషన్స్ పిల్లలు బాగా సఫర్ అయ్యే ప్రాబ్లం పీసీఓఎస్. పీసీఓఎస్ అసలు దేనివల్ల వస్తుంది అని మనకి అవగాహన ఉంటే దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మోడిఫై చేసుకొని మనము ముందుకు వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయో ఈజీగా అర్థమవుతుంది. సో పీసీఓఎస్ అంటే ఏంటి అంటే అంత భయపడి బాధపడే అంత పెద్ద సమస్య కాదు. దాన్ని కరెక్ట్గా మనము టైమ్లీ ఎలా చేస్తే దాన్ని మనము క్యూర్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న అవగాహన ఉంటే సరిపోతుంది. సో పీసీఓడి అనేది మెయిన్గా మన బాడీలో ఇట్స్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే మన శరీరంలో పిండి పదార్థాలని అరిగించుకునే శక్తి తక్కువైపోవడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇన్సులిన్ అనేది మన బాడీలో పిండి పదార్థాలని అరిగించే హార్మోన్. ఈ హార్మోన్కి రెసిస్టెన్స్ వలన ఏమవుతుంది అంటే ఆడవాళ్ళ శరీరంలో ఆండ్రోజెన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఓవరీస్లోంచి అండం రిలీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి, దానివల్ల బరువు పెరుగుతూ పోతూ ఉంటారు. ఇంకా ఏమవుతుంది అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల హిర్సుటిజం అంటే మగవాళ్లకు ఉండాల్సిన ప్యాటర్న్లో హెయిర్ డిస్ట్రిబ్యూషన్ రావడము, వాయిస్ అంతా హోర్స్గా అయిపోవడము, మెడంతా నల్లగా అయిపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో దీన్ని మనము ఏం చేయాలి అంటే పిండి పదార్థాలను మన శరీరంలోకి తీసుకునే మోతాదుని తక్కువ చేయాలి. అంతేకాకుండా తీసుకున్న పిండి పదార్థాలని మనము ఎలా డైజెస్ట్ చేయాలి అంటే ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కంపల్సరీ. వీక్లో 4 to 5 days మినిమం 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనము ఈ పిండి పదార్థాలను తీసుకున్న తర్వాత అరిగించుకునే శక్తిని ఇంక్రీజ్ చేయవచ్చు. సో జస్ట్ సింపుల్ థింగ్స్, రైస్ బేస్డ్ డైట్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, స్వీట్స్, షుగర్స్, వీటి క్వాంటిటీ తక్కువ చేస్తూ ఫైబర్ డైట్ అంటే ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ప్రోటీన్గా మన ఫుడ్లో ఇంక్రీజ్ చేస్తూ ఎక్సర్సైజ్ని అట్లీస్ట్ 4 to 5 days 30 to 45 minutes డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే ఈ పీసీఓడి అనే సమస్యను ఈజీగా మనము సాల్వ్ చేసుకోవచ్చు.